మెదక్లో సమీకృత రైతు బజార్ నిర్మాణాన్ని 2017లో చేపట్టారు. 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. చిరు వ్యాపారులు రోడ్డుపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2,25,00,000 రూపాయలతో మెదక్ పట్టణంలో సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టారు. శాకాహార, మాంసాహారాల్ని వేర్వేరుగా విక్రయించేలా నిర్మించాలని తలపెట్టారు. అంచనా వ్యయం 2,25,00,000 నుంచి 6,11,00,000కు పెరిగింది. 2022లో 3,86,00,000 మంజూరు కాగా పనులు పునః ప్రారంభించారు. ఇప్పటి వరకు మంజూరైన మొత్తం నిధులతో పనులు చేపట్టిన మార్కెట్ నిర్మాణాలు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది. ఇప్పటి వరకు 50కి పైగా వాణిజ్య దుకాణాల నిర్మాణం పూర్తయింది. విద్యుత్తు, శౌచాలయాలు, లిఫ్ట్ పనులు మాత్రం కావాల్సి ఉంది. మరో 2 కోట్ల రూపాయల అవసరం ఉండడంతో 2023లో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో మార్కెట్ భవనం నిరుపయోగంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇంత పెద్ద బంగ్లా కట్టించిన వాళ్ళు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వంలోనన్నా ఏదైనా చేతలు ఇస్తారా, చేస్తారా, చెయ్యరా? చెయ్యకపోతే అది మాకు వదిలేయండి. మేము ఆ షెటర్లను పాలగొట్టేస్తామా, ఏం చేస్తామా? అందరు యాక్షన్ రైతులు తీసుకుంటారు. దాన్ని ఓపెన్ చెయ్యాలి. ఓపెన్ చేసి కింద ఉన్న వాళ్ళనందరినీ లోపలికి పంపించాలి. ప్రభుత్వం మాకు ఎలాంటిదైనా సహాయం చేయండి. ఎండలో ఏమో కూరగాయలు అమ్ముతున్నాము, గిరాకీ అయితే లేదు. దాంట్లో కూర్చుండి అమ్ముకుంటామంటే అది ప్యాక్ చేసిర్రు. అందులో కూడా కూర్చొని ఇస్తలేరు. ఇక బయట కూర్చున్నాం రోడ్డు మీద కూర్చుంటే కూడా మన నీడ లేదు, ఏం లేదు. అది ఓపెన్ చేస్తేనే అందులో కూడా మేము కూర్చుంటాము. ఇక్కడ నుంచి బీకులు అందరు వస్తారు. ఎటైనా కూరగాయలు మొత్తం తొక్కేసిపోతారు. ఎట్లా ఉంది చూడు, ఇలా ఈ కారం ఉంది ఈడ కూరగాయలు. అట్లా ఇబ్బంది ఉంది మాకు. అది మాత్రం కుల్లి చేయాలి. రైతు బజార్ లేక రోడ్డుపై కూరగాయలు విక్రయిస్తున్నారు. దుమ్ము, ధూళి వల్ల కాయగూరల నాణ్యత దెబ్బతింటోంది. కూరగాయలు కొనేందుకు వచ్చిన వారి వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వెంటనే నిర్మాణం పూర్తి చేసి రైతు బజార్ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. కోట్ల రూపాయలు పెట్టి కట్టి పబ్లిక్ ఇబ్బంది పెట్టి రోడ్ల మీద అమ్ముతారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా వ్యవస్థ ఇబ్బంది ఉందన్న. అది ఓపెన్ చేసి దయచేసి ఓపెన్ చేసిరనుకో పల్లెటూరుకి వచ్చిన అందరికి అక్కడ షాపులు ఇచ్చేస్తే మార్కెట్ మొత్తం ఫ్రీ అవుతుంది. ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంది వాస్తవం చెప్పాలంటే కూడా. అది దయచేసి అది ఒక్కటి ఓపెన్ చేసిరనుకో మెదకు మంచిగా అయిపోతుంది. పల్లెటూరుకి వెళ్ళి కూరగాయలు అమ్మనికి వస్తారో పాపం వాళ్ళు రోడ్ల మీద కూర్చొని అమ్ముతారు. దాంతో ట్రాఫిక్ జామ్ వ్యవస్థ అవుతున్నది. అది ఒక్కటి ఓపెన్ చేసిరనుకోనా మెదకు బంగారం భవిష్యత్తు ఉంటుంది మార్కెట్ మాత్రం. ఇక్కడ కూర్చోవాలని ఇబ్బంది అవుతుంది. ఏం మీద మస్తు ఘోరం ఉంది. 10 జాగాలు లేవాలి, 10 జాగాలు కూర్చోవాలి. మాకు ఏం ఇబ్బంది అవుతుంది కూర్చోదానికి. ఇంకా మరలా ఈడ దగ్గర వచ్చి కూర్చుంటే వీళ్ళు అనేకం తీరుతుండ్రు. మేము ఇంటి కాయగూర తీసుకొచ్చి పెద్ద పరిశ్రమలో పడుతున్నాము. అట్లా అవుతుంది పరిస్థితి. మరి 7 ఏళ్ల నుంచి అసలు ఇనాగ్రేషన్ కు నోచుకోలేదు. అప్పుడు ఉన్న ప్రభుత్వం పోయింది, మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చిన అయినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ప్లస్ రైతులంతా కూరగాయలు తెచ్చి రోడ్ల మీదనే కూర్చుంటున్నారు. అంత దుమ్ము ధూళిలా. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోజు వాళ్ళు కూడా స్థలం కొరకు కొట్లాడుకుంటున్నారు. స్థలం నేను పెడతా అంటే నాదని నీదని కొట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం పట్టించుకొని ఇకనైనా కనీసం ఇనాగ్రేషన్ చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మనవి.